హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇక్కడ హీట్ బాయిల్ అయిన అందుకు ఆయింట్మెంట్ అంటించుకున్నాను. సో దయచేసి ఏమనుకోకండి. కమింగ్ టు ఈరోజు బీబీ జోడీ సీజన్ 2 ఎపిసోడ్ February 28. లిటరలీ అంటే వాళ్ళు ఏమంటే ఒక ఐకానిక్ హిట్స్ థీమ్తో వచ్చినారు ఈరోజు. అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మనం అమర్దీప్ అండ్ నైనికాది అండ్ #అమెరికాది. సో వాళ్ళైతే లైక్ మనకు తెలుసు అంటే వాళ్ళు ఎంత మంచి డ్యాన్సర్స్ అని. సో వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మీరు చూస్తున్నా కూడా త్రూ అవుట్ ద బీబీ జోడీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని కన్సిస్టెంట్గా ఉన్నాయి అన్నీ. అండ్ వాళ్ళు ఏమంటే వాళ్ళు చేసేటప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు ఒక ఈజ్ ఉంటుంది, ఒక కోఆర్డినేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళ మూమెంట్స్ కూడా చాలా ఈజీగా చేస్తారు. సో అట్లా ఈరోజు సలీం అండ్ అనార్కలి టీంతో వచ్చినారు వాళ్ళు. అండ్ లిటరలీ చాలా బాగా చేస్తున్నారు. అండ్ నాకైతే బాగా నచ్చింది. సో అండ్ ఈవెన్ జడ్జెస్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ ఎక్కడో ఒక్క నెగిటివ్ రిమార్క్ వచ్చింది వాళ్ళకి. సో సాయి శ్రీనివాస్ అండ్ సీత వాళ్ళు 7/10 ఇచ్చినారు. బట్ ఒక్క నెగిటివ్ రిమార్క్ తప్పితే మిగతా అంతా కూడా బాగుంది వాళ్ళ యాక్ట్ అంతా. అండ్ మళ్ళీ వాళ్ళు టాప్ స్కోర్లో లైక్ నిలిచి గోల్డెన్ సఫ్ అని మళ్ళీ వాళ్ళు కైవసం చేసుకున్నారు లాస్ట్ వీక్ నుంచి. సో అగైన్ దే లైక్ రీగైన్ ద గోల్డెన్ సఫ్. అండ్ లిటిల్ వాళ్ళిద్దరైతే చాలా మంచి డాన్సర్స్, అమర్దీప్ అండ్ నైనిక. అండ్ చాలా బాగా చేస్తారు #అమెరికా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమంటే రెట్రో థీమ్తో శ్రీ సత్య అండ్ లైక్ అర్జున్ కళ్యాణ్ వచ్చినారు. అండ్ #ఆర్య. సో వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు. అండ్ లిటరలీ అంటే పాత లైక్ ఎన్టీఆర్ గారి సాంగ్స్ కానీ అండ్ పాత సాంగ్స్ కానీ లైక్ అవన్నీ తీసుకొని కూడా బాగా చేస్తున్నారు వాళ్ళు. సో నీ ఇల్లు బంగారం కను. సో అదంతా ఐకానిక్ ఇట్స్ ఉంది కదా మన ఎన్టీఆర్ గారిది. సో నిజంగా ఆ సాంగ్స్ చేయాలంటే చాలా కష్టం. సో బట్ ఆ రెట్రో థీమ్ తీసుకొని కూడా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో లాస్ట్ వీక్ దాకా వాళ్ళు కూడా గోల్డెన్ సఫాలో ఉండే. అండ్ జస్ట్ ఈసారి అయితే ఒక 2 మార్క్స్తో పోయింది. లైక్ 85/100 అమర్దీప్ అండ్ ఎనిక వాళ్ళు టాప్లో ఉన్నారు. అండ్ వీళ్ళు 83లో ఉన్నారు. సో వీళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇద్దరు. అండ్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ వీళ్ళకి కూడా నెగిటివ్ రిమార్క్ వచ్చిండేది మళ్ళీ సాయి శ్రీనివాస్ అండ్ సీత నుంచి 6/10 ఇచ్చినారు. సో అగైన్ యూ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ఒపీనియన్. ఎందుకంటే లైక్ జడ్జెస్ చూసే విధానం ఒకటి ఉంటుంది, కంటెస్టెంట్స్ చూసే విధానం ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ టోటలీ యాక్సెప్టబుల్. అండ్ ఇంకా లాస్ట్ యాక్ట్ వచ్చేసి సాయి శ్రీనివాస్ అండ్ సీతాది. సో #సీసాది. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా హారబుల్గా ఉండే ఈరోజు. చాలా అంటే కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉండే. అండ్ అసలు డ్యాన్స్ లేనే లేదు, ఏదో చాలా చాలా క్యాజువల్గా వచ్చినారు. సో ఇన్స్పైట్ ఆఫ్ మళ్ళీ వాళ్ళకి లైక్ ఫేస్ ఆఫ్ నుంచి వచ్చినారు. అంటే వాళ్ళు లాస్ట్ వీక్ ఫేస్ ఆఫ్ వచ్చి రీతు డమ్మోని లేపేసి మళ్ళీ ఈ వీక్ వచ్చినారు వాళ్ళు. అయినా కూడా పర్ఫార్మెన్స్ ఏమేమి లేదు, అసలు చాలా క్యాజువల్ చేస్తున్నారు. చాలా కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉన్నాయి. స్టెప్స్ సరిగ్గా ఫినిష్ చేయలేకపోతున్నారు. అండ్ లిటరలీ అంటే వాళ్ళకి ఏమైందేమో కంప్లీట్లీ ఆఫ్ ఉండే రోజు. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ వాజ్ ద వరస్ట్ అండ్ హారబుల్ పర్ఫార్మెన్స్. బీబీ జోడి హిస్టరీలోనే వాళ్ళది హారబుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఈరోజు. అండ్ ఈవెన్ జడ్జెస్ కూడా చాలా ఫైర్ అయినారు ఈరోజు వాళ్ళ మీద. శ్రీదేవి గారు కానీ, సనా గారు కానీ, శేఖర్ మాస్టర్ గారు కానీ. సో 45/100 అండ్ అది కూడా లోయెస్ట్ స్కోర్ వాళ్ళది బీబీ జోడి హిస్టరీలోనే. సో హోప్ దే కమ్ అప్ స్ట్రాంగ్ అండ్ హోప్ దే ఇంప్రూవ్. సో అదొక్కటే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే సెకండ్ ఛాన్స్ వచ్చే చాలా కష్టం. వాళ్ళు ఇట్లా పర్ఫార్మెన్స్ ఇస్తే వితిన్ 1 వీక్ వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో అంతే ఫ్రెండ్స్, ఈరోజు పటాకా జోడీ రివ్యూ ఇదే. రేపు మళ్ళీ నేను మీ ముందు ధమాకా జోడీ రివ్యూస్ వస్తాను నేను. అండ్ వెయిటింగ్ ఫర్ మానస్ సృష్టి అండ్ నేహా అండ్ విశ్వ. దీస్ 2 ఆర్ మై ఫేవరెట్స్. అండ్ వాళ్ళు దుమ్ము లేపుతారు ఇప్పుడు. సో అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.